తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈరోజు నాతో పాటు ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు. అంటే ఇంత సింపుల్గా ఎందుకు పరిచయం చేస్తున్నారంటే, ఈ సమాజంలో అతి కొద్ది మందికి మాత్రమే ఎలాంటి పరిచయ వాక్యాలు అవసరం లేకుండా పేరు చెప్పంగానే కొన్ని కోట్ల మంది గుర్తుపడతారు. అలాంటి వారిలో సంగీత ప్రపంచంలో ఆర్పి పట్నాయక్ గారి స్థానం అటువంటిది. ఎన్నో వందల పాటలు, అద్భుతమైన పాటలు తెలుగు వారికి, తెలుగు నేలకి అందించిన ఘనత ఇది. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సినీ విశేషాలు, ఆయన విశేషాలు, సినీ కెరీర్ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే రాజా. సార్, యాక్చువల్గా నేను వీధుల్లో నిక్కర్లు వేసుకొని తిరిగేటప్పుడు మీరు రికార్డులు సాధించిన వ్యక్తి. అలాంటి మీ ముందు కూర్చొని ఈ ఇంటర్వ్యూ చేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్పి పట్నాయక్ పాటలు అనగానే ఒక సినిమా సక్సెస్తో, ఫెయిల్యూర్తో, కాలంతో, దశాబ్దాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అజరామరంగా మిగిలిపోయిన పాటలు. ఆ రోజు మీరు ఆ పాటలు క్రియేట్ చేసేటప్పుడు ఈ పాటలు ఈ సినిమాకి ఉపయోగపడాలి అనే మైండ్ సెట్తో క్రియేట్ చేసేవారా? ఎప్పటికీ ఇవి నిలిచిపోవాలి అనే మైండ్ సెట్తో క్రియేట్ చేసేవారా? ఇవన్నీ అసలు నాకు తెలియదు, పాటలను క్రియేట్ చేశారంటారు. దీనికి అంటే 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాయి దీనికి సంబంధించి. ఒకటేంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క సినిమాకి సిచ్యువేషన్స్ ఉంటాయి సాంగ్స్కి సంబంధించి. ఆ పర్టికులర్ సాంగ్ ఆ సిచ్యువేషన్లో ఆ ఆర్టిస్టుల తోటి, ఆ హీరో హీరోయిన్ లేకపోతే క్యారెక్టర్స్ ఎవరైతే వాళ్ళ మీద ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ సీక్వెన్స్లో స్క్రీన్ మీద ఆ పాట ప్లే అవుతున్నప్పుడు నేను కంపోజ్ చేసిన ఈ పాట కనుక ఆ క్యారెక్టర్స్ మీద ప్లే అవుతూ వెళ్తుంటే థియేటర్లో ఎంతమంది లేచి వెళ్ళిపోతారు అనేది విజువలైజ్ చేసుకుంటాను నేను. ఓకే. నేను ఎంత మంచి ట్యూన్ చేసినా ఎక్కువ మంది లేచి వెళ్ళిపోతారు అనే విజువల్ కనుక నాకు వస్తే ఆ ట్యూన్ కరెక్ట్ కాదని. అంటే అలా అని ఆ ట్యూన్ కరెక్ట్ కాదంటే ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదని. ఇప్పుడు చాలా క్లైమాక్స్లో ఒక చాలా స్లో డ్యూయట్ అవుట్ పెట్టాము అనుకుందాం. అది ఆ టైంకి జనం పూర్తిగా ఇంకా టువర్డ్స్ ది క్లైమాక్స్ మూడ్లో ఉంటారు. కరెక్ట్ సార్. వాళ్ళకి అక్కడ మూడ్ని డ్రాప్ చేసే స్లో డ్యూయట్ పెడితే డెఫినెట్లీ చెడిపోతారు. అదే స్లో డ్యూయట్ మీరు సెకండ్ హాఫ్లో ఫస్ట్ సాంగ్ అనుకోండి చూస్తారు. సేమ్ సాంగే, సేమ్ ట్యూనే, కానీ సిచ్యువేషన్ మారేసరికి దాని తాలూకా రిసీవింగ్ నేచర్ కూడా మారిపోద్ది. కరెక్ట్. సో నేను విజువలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ సిచ్యువేషన్లో ఈ సాంగ్ ఈ ఆర్టిస్టుల మీద ప్లే అవుతున్నప్పుడు ఎంతమంది లేచి వెళ్ళిపోతారన్నది ఫస్ట్ విజువలైజ్ చేసుకుంటాం. ఎంత మంచి ట్యూన్ అయినా నా విజువల్లో కనుక ఎక్కువ మంది లేచి వెళ్ళిపోతారు ఈ సాంగ్కి అనిపిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్కి వాడను సార్. దట్ ఈస్ ది ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ మై కంపోజిషన్. రెండోది ఏంటంటే నాకు సంగీతం రాదు సార్. అందుకు నేను ఏ పాట చేసినా నాకు ఇచ్చిన సిచ్యువేషన్ని నా మనసుతో నేను ఫీల్ అవుతూ ఈ మనసు మ్యూజిక్ ఫామ్లో ఏం డీకోడ్ చేస్తుంది అనే దానితో నేను వర్క్ చేస్తాను. ఎప్పుడైతే మనసుతో చేస్తానో, బ్రెయిన్తో కాకుండా, నాలెడ్జ్తో కాకుండా మనసుతో చేస్తానో ఆటోమేటిక్గా ఇది మనసులకు చేరుతుంది అని ఒక ఇదేదైతే ఉందో అది ప్రూవ్ అయింది నా వర్క్లో. సార్. ఎప్పుడైతే మనసులను చేరిందో అది మెమొరీస్ తాలూకా బార్డర్స్ దాటేస్తుంది అనమాట. అంటే టెంపరీ మెమరీ బార్డర్ దాటేసి ఒక టైమ్లెస్ మెమరీకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ది రీజన్ వై నేను అనుకోవడం, అంటే నా అనాలిసిస్, ఐ మే బి రాంగ్, నాకు తెలీదు, బట్ టైమ్లెస్ మ్యూజిక్ చాలా వరకు చేయగలగడానికి కారణం ఏంటంటే మనసుతో చేశాను కాబట్టి అని నా ఫీలింగ్.